హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బై. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోస్ మాత్రం అందరికీ షేర్ చేయండి భయ. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన మహేష్ బాబు గారు సినిమా గురించి భయ. నిజానికి మన రాజమౌళి గారి సినిమా అంటే మనం ఏదో ఊహల్లో బతికేస్తామని చెప్పేసి మనందరికీ తెలిసిన విషయమే. అందులో అది కాకుండా అసలు ఫస్ట్ టైం వరల్డ్ వైజ్గా రిలీజ్ చేయాలని చెప్పేసి మన మహేష్ బాబు గారితో ఈ ఎస్ఎస్ఎంబి 29 అయితే వాళ్ళు అయితే ప్రారంభించారు. అంత బాగానే ఉంది భయ్య. ఇక్కడ నిన్న అంటే మన మహేష్ అన్న బర్త్డే సందర్భంగా ఒక ఫోటో అయితే వదిలారు. అది చూసిన తర్వాత చాలామందికి అయితే అసలు ఏంట్రా ఇది ఇలా ఉంది అన్న టైప్లో అనిపించింది. అంటే దాని ఉద్దేశం ఏంటంటే మనం ఒకవేళ సినిమా చూస్తుంటే గూస్ బంప్స్తో చచ్చిపోతామేమో అన్న టైప్లో అయితే పెట్టారు భయ్య. లిటరలీ చెప్తున్నాను. ఒకవేళ ఇప్పుడు మనకు అది కాకుండా ఒక బిగ్ అప్డేట్ అయితే వదులుతారంట ఎస్ఎస్ఎంబి 29 నుంచి. దాంతో ఇంకెలా ఉంటుందిరా అన్న టైప్లో అనిపిస్తుంది భయ్య. ఇప్పుడు కూడా వదిలిన పోస్ట్ వచ్చేసి జస్ట్ అంటే మహేష్ బాబు గారి మెల్లో ఒక రుద్రాక్ష, అలాగే ఒక దండలో రుద్రాక్ష కావచ్చు, అలాగే నందీశ్వరుడు కావచ్చు, అలాగే త్రిశూలం కావచ్చు, అలాగే డమరుకం కావచ్చు, మూడు నామాలు కావచ్చు, ఈ ఈ 5 ఉన్నాయి. అలాంటిది అసలు ఏం ప్లాన్ చేసావు జక్కన్న అన్న టైప్లో అయితే చాలామంది అయితే అసలు దీన్నైతే ఒక వీర రేంజ్లో అయితే ఆలోచిస్తున్నారు. అసలు ఎవ్వడికి కూడా అసలు అంతు పట్టట్లేదు అన్న టైప్లో అనిపిస్తుంది. ఎందుకంటే రాజమౌళి గారు మామూలుగా మనకి ఇంత చూపించి సినిమా థియేటర్లో చాలా వరకు మనల్ని అయితే ఎక్సైట్ చేస్తాడు. అసలు అసలు మనం ఊహించుకోము, ఆ రేంజ్లో అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం మరి. అలాంటిది ఆయన ఏదో డిఫరెంట్గా ఈసారి ట్రై చేస్తున్నారు అని చెప్పేసి మాత్రం అర్థమైపోతుందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు అసలు అలాంటి జోనర్ని అయితే మన రాజమౌళి గారే కాదు, అసలు ఇండియాలో ఎవ్వరు టచ్ చేయలేని జోనర్ని అయితే చేస్తున్నారేమో అన్న టైప్లో అనిపించింది. జస్ట్ చిన్నగా ఒక దండను అయితే వదిలారు. దానికి అసలు ఆ రేంజ్లో అయితే అసలు దానికి ఒక వీర రేంజ్లో వచ్చిందని చెప్పొచ్చు పాజిటివ్ టాక్ అయితే. మరి అసలు ఎలాంటి అప్డేట్ వదులుతారు అని చెప్పేసి తెలుసుకుంటేనే కొంచెం అసలు ఫ్యాన్స్ అందరికీ అసలు పండగనే చెప్పొచ్చు భయ్. నాకు తెలిసినంత వరకు ఇప్పటిదాకా అలాంటి సినిమాని కూడా మనము అసలు టచ్ చేయలేదేమో అన్న టైప్లో ఉంటుంది. అది కాకుండా అంటే మనకు కొన్ని విషయాలు కూడా తెలిసిపోయాయి. అంటే మన షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు జర్మనీలో, అంటే జర్మనీ అడవుల్లో కన్నా తీశారు అది అని చెప్పేసి, అంటే మనకు ఒక హాలీవుడ్ సినిమా కంటే మించి ఉంటుంది అని చెప్పేసి కూడా మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు వచ్చేసి అసలు వేరే లెవెల్ అని చెప్పచ్చు. ఎందుకంటే అసలు అంటే వాళ్ళు మన ఇండియా ఇప్పుడు నందీశ్వరుడు కావచ్చు, అంటే త్రిశూలం కావచ్చు, ఇది మన ఫస్ట్ బ్యానర్ మీద వేసి అసలు ఇలాంటి థాట్లు వస్తాయి అన్న టైప్లో అనిపిస్తుంది. అంటే మహేష్ బాబు గారితో ఎలాంటి ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాడు అన్న టైప్లో ఆలోచించుకుంటేనే ఫ్యాన్స్ అందరికీ ఒక ఊహల్లో పండగ అని చెప్పొచ్చు. మరి చూడాలి ఎలా ఉండబోతుంది అని చెప్పేసి. అయితే ఇంకో విషయం వచ్చేసి ఈ సినిమాకి పర్టికులర్గా అప్డేట్ వదులుతారు అని చెప్పేసి కూడా ఆలోచించండి. ఎందుకంటే ఇప్పుడు నిన్న మన మహేష్ బాబు గారి బర్త్డే అయిపోయింది, ఆ రోజు వదిలిండొచ్చు కదా బిగ్ అప్డేట్ ఏదో. మరి 27వ తారీఖునే ఎందుకు వదులుతారు అని చెప్పేసి కూడా మనకు వాళ్ళు వదిలే టీజర్నో లేకపోతే వాళ్ళు వదిలే అంటే టీజర్ సంబంధంగా అయితే వదలడు, ఖచ్చితంగా మనకు తెలిసిన విషయమే. కాకపోతే ఆ అప్డేట్ చూసిన తర్వాత ఖచ్చితంగా తెలుస్తుంది పలానా మనకి పర్టికులర్గా ఈ రోజు ఎందుకు వదిలేరు అనేది మాత్రం తెలిసిపోతుంది. అలాగే మన మహేష్ బాబు గారి లుక్ కూడా ఫస్ట్ టైం మనం చూడబోతామని చెప్పేసి కూడా తెలిసిపోతుంది. అయితే ఈ అప్డేట్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేయండి. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి